ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగాలేదని. ఎందుకని అంటారు? ఎలాగా? ఎందుకని అవుతుంది, ప్రజలు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళకి వచ్చే పథకాలు కూడా పోయినాయి. అర్థమైందా? జగన్ గారు చేశారు, బాగానే ఉంది. పేదవాడికి ప్రతి నెలకి ఏదో ఒకటి వస్తూ ఉండేది, అలాంటిది లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చేసి ఖజానా మొత్తం ఖాళీ ఏమంటే ఖజానా ఖాళీ చేశారంటే ప్రతి ఒక్కరు ఖాళీ చేస్తారు, చేయకుండా ఉండరు. ఖాళీ చేసినా కూడా పేద ప్రజలకి న్యాయం చేశాడు. జగన్ గారు ఖాళీ చేసినా పేద ప్రజలు న్యాయం చేశాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? వరదల టైంలో డబ్బులు వచ్చినాయి, అవి ఏం చేశారు? ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి? అంటే ప్రతి ఇంటికి ఇచ్చాము, సగం రాలేదండి. క్యాష్ బండ్ ఫ్రీ అన్నారు. నేను 2 బండ్లు బుక్ చేశా దీపావళి కాడ నుంచి. దీపావళి రోజు బుక్ చేశా, 30 తారీఖు అన్నారు. 30 తారీఖు బుక్ చేశా, 1 తారీఖు వచ్చింది, రాలేదు, డబ్బులు పడలేదు. నిన్నగా మొన్న బుక్ చేశా, అది పడలేదు. కొంతమంది పడుతున్నా, కొంతమంది పడట్లేదు. మరి కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చారు కదా, కాల్ చేస్తారా? ఆ ఫోన్ చేస్తానంటే ఫోనే ఎత్తట్లేదు, వాళ్ళు రెస్పాన్సిబుల్ లేదు, ఏం లేదు. అది మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది మీకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసలు సచివాలయంకి వెళ్ళేవాడిని కాదు నేను. ప్రతిదీ వారింటి వచ్చి రాసుకుని వెళ్ళేవాడు, నేను డ్యూటీకి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమైనా కావాలంటే, ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడలేదు, గ్యాస్ కంపెనీకి వెళ్తాను, వాళ్ళేమో బ్యాంక్కి వెళ్ళండి, బ్యాంక్ నుంచి అటు ఇటు తిరగడం సరిపోదు. మరి ఇప్పుడు గత ప్రభుత్వంలో వాలంటీర్స్ ఉండేవాళ్ళు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్స్ లేరు, మీకు ఎలా అనిపిస్తుంది? వాలంటీర్ ఉండాలండి. వాలంటీర్ ఉంటే పేదవాళ్ళకి ఇప్పుడు ప్రతి నెల వస్తున్నారు, ఏదైనా సమస్య ఉంటే చెప్తున్నారు, మంచిగా వాళ్ళే చేసుకుంటారు. మన డ్యూటీకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏమైనా కావాలని, ఏదో కాగితం కావాలన్నా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి, మరి సచివాలయంకి వెళ్ళాలి. మరి వాలంటీర్స్ని కొనసాగించే వేతన కింద 10,000 ఇస్తాము అని చెప్పేసి అన్నారు, చెప్పారు. మరి చెప్పినప్పుడు ఇప్పుడు వారంటీ పెట్టుకోవట్లేదుగా. మరి అప్పుడు ఎందుకు అన్నాడు తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీనియర్ అండి. ఆయన 3 సార్లు 4 సార్లు సీఎం అయ్యాడు. మరి సీనియర్గా తెలియాలి, కానీ తెలియదే ఏంటి చిన్నపిల్లడా? జగన్ గారు ఇదొక్క 5 సంవత్సరాలుగా చేసింది, ఫస్ట్ టైం ఇది చేసింది. మరి ఆయన 5 సంవత్సరాలు చేసినా బ్రహ్మాండంగా చేశాడు. అంటే పథకాలు కూడా వాలంటీర్స్తో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి పథకాలు అందించారంటారు. ఏం అందించలేదు. పార్టీ తరఫున అది ఏం కాదు, అందరికి వచ్చినాయి, అందరు అభివృద్ధులు అందరికి వచ్చినాయి పథకాలు. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లాగానే కూటమి ప్రభుత్వం కూడా వాలంటీర్స్ని కొనసాగించుకుంటే ఎలా ఉండేదంటారు? బాగుండేది. ఇప్పుడు సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్ లేనప్పుడు పింఛన్ తీసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ట్యాంక్ బండి ఎక్కడికైనా ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇంటింటికి వచ్చేస్తున్నారంటే అది మరి జగన్ గారు చెప్పిన పట్టేగా. ఇంటింటికి వచ్చేస్తున్నారు, వాలంటీర్ తీశారు, పెద్దోళ్ళు ఉంటారు కదా నెంబర్లు, వాళ్ళు వచ్చేస్తున్నారండి. మరి జగన్ గారు పెట్టబట్టే కాదు ఈ పథకం. వాలంటీర్స్ కంటే సచివాలయం సిబ్బంది మెరుగ్గా ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఉదయం వెళ్ళి ఇస్తున్నారు అన్నారు కదా. అవును, ఉదయం వచ్చి ఇస్తున్నారు. మరి జగన్ గారు ఇవ్వబట్టాక వీళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు అది ఎందుకు వస్తారు? వాళ్ళు కూడా ట్యాంక్ బండి అక్కడ రాండి అని అనేవాళ్ళు. రోజుకి 2-3 సార్లు తిరిగేవాళ్ళు, ఆటోలు తిరిగేవాళ్ళు, రిక్షాలు వెళ్ళేవాళ్ళు, పాప ముసలివాళ్ళు అలానే అయిపోయింది. ఇప్పుడు బాగానే ఉంది. వాలంటీర్ ఒకటే, ఈ పింఛన్ ఒకటే బాగుందండి చంద్రబాబు నాయుడుది. మరి పథకాలు ఇచ్చాము, గ్యాస్ బండ్లు ఇచ్చాము, అన్నా క్యాంటీన్ పెట్టామంటున్నారు కదా. అండ్ అన్నా క్యాంటీన్లో ఎవరు తింటున్నారండి? తెలియదేముంది. ఇప్పుడు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీ విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు, మీరేమంటారు? పార్టీలో ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు, అదేం సమస్య కాదు. జగన్ గారికి ఎవరు వెళ్ళిపోయినా ఏం వెళ్ళిపోయినా కార్యకర్తలు సపోర్ట్ ఉంటారు. మరి ఇదే కార్యకర్తలు మరి గెలిపించలేదు కదా ప్రజలు. మరి గెలిపించలేదంటే మరి ఏం మతలబు జరిగిందో మనకు తెలియదు. అది వేయటానికి మాత్రం వేశారు ఓట్లు, మరి ఏమైందో తెలియదు. ఓకే, మరి మీరు ఇలాగ అంటున్నారు, ఎవరున్నా లేకపోయినా కానీ బాధలేదని. పార్టీ చూస్తే 11 సీట్లకే పడిపోయింది, సంఖ్యాబలం 11 సీట్లు పడిపోయినా 44% ఏదో వచ్చిందన్నారుగా. చాలదా ఏంటి? ఒక్కడే నిలబడి చేస్తున్నాడు, ఏదైనా ఏ పనైనా ఒక్కడే నిలబడి సపోర్ట్ తీసుకోవట్లేదుగా. ఎందుకని వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, ఎందుకని అంటారు? అది వాళ్ళ నాన్న అభిమానం, వాళ్ళ నాన్న మీద ఉన్న అభిమానం. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరి నుంచి కూడా నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరఫున పోరాడతాను అంటున్నాడు. ఎలా ఉండిపోతుందంటారు? రానండి, సమస్యలు తెలుసుకోవాలిగా, తెలిస్తే. మరి ఇలా రావటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ అవకాశం ఉందంటారా? ఉంది. నెక్స్ట్ వచ్చే జగనే, అది మాత్రం పక్కా. ఏంటి అంత నమ్మకం? అంతే, ఉంది, నమ్మకం ఉంది.
మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని ఉన్నారు ఇప్పుడు జనాలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు, బాగా బాధపడుతున్నారు. ఎందుకు వేసాం ఓటు, డబ్బులు ఎక్కువ ఇస్తాడని వేసాం ఓటు, ನಮ್ಮ ఇంటికి వచ్చే పథకాలన్నీ పోయినాయి అని అనుకుంటున్నారు, బాధపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అన్నమాట, మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఈ పిల్లలకి తల్లికి అమ్మఒడి కానివ్వండి, పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత కానివ్వండి ఇచ్చేసే వాళ్ళం అని చెప్తున్నారు. అవునండి, స్కూల్లో చదువుకున్న పిల్లలకి డబ్బులు వచ్చాయి, కాలేజ్ చదువుకున్న వాళ్ళకి ఫీజులు వచ్చాయి, అందరికి వచ్చాయి, బాగుండేది. ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు. సరుకుల రేట్లు అంటారా, అసలు పెరిగినాయి, మామూలుగా పెరగట్లా. మాలాంటి వాళ్ళు కొనుక్కులా పోతున్నాం.